గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ ఫుడీ. ఈరోజు నేను చేయబోతున్న ఐటమ్ బాదం బర్ఫీ. యమీ యమీ టేస్టీ టేస్టీ మంచి స్వీట్ సింపుల్గా అయిపోయేది. ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కడాయి తీసుకొని ఆ కడాయి హీట్ చేసుకొని అందులో మనం ఒక కప్ షుగర్ యాడ్ చేసుకుందాం. షుగర్ నేను ఇక్కడ బ్రౌన్ షుగర్ తీసుకున్నాను. మీరు ఎనీ చాయిస్ ఆఫ్ షుగర్, నార్మల్ షుగర్ కూడా తీసుకోవచ్చు. నేను జస్ట్ ఆ షుగర్ తడిచేలాగా కొన్ని వాటర్ యాడ్ చేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఆ షుగర్ మంచిగా డిజాల్వ్ అయిపోతుంటుంది ఆ హీట్కి. సో మనకు సింపుల్గా చెప్పాలంటే షుగర్ సిరప్ కోసం మనము కొన్ని లిటిల్ వాటర్ యాడ్ చేసేసుకొని స్టిర్ చేసేసుకుందాం. అంటే మనకు ఒక కన్సిస్టెన్సీ, అంటే తీగ పాకం వచ్చేంత వరకు, ఆ థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం ఇలా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు నాకు తెలిసి ఆల్మోస్ట్ మన షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఇందులో కొంచెం ఇలాచీ యాడ్ చేస్తున్నాను. స్వీట్ అంటే మరి ఇలాచీ ఉండాలి కదండి. సో ఆ ఫ్లేవర్ కోసం నేను కొంచెం ఇలాచీ యాడ్ చేశాను. అండ్ ఇక్కడ నేను ఆల్రెడీ మనకు స్టోర్లో దొరికే బాదం ఫ్లోర్ తీసుకున్నాను, అంటే ఆల్మండ్ ఫ్లోర్. ఇది మనకు కాస్కోలో దొరుకుతుంది. సో 1 కప్ ఆఫ్ షుగర్కి నేను ఇక్కడ 1 కప్ ఆఫ్ ఆల్మండ్ ఫ్లోర్ యాడ్ చేసేసుకున్నాను. ఒకవేళ ఆల్మండ్ ఫ్లోర్ లేని వాళ్ళైతే ఆల్మండ్స్ని సోక్ చేసి డ్రై చేసి స్కిన్ తీసేసి మళ్ళీ పౌడర్ చేసేసుకొని గ్రైండ్ చేసుకుంటే మనకు ఆల్మండ్ ఫ్లోర్ ప్రిపేర్ అవుతుంది. బట్ ఇట్స్ అ బిగ్ ప్రాసెస్. యూఎస్లో ఉన్న వాళ్ళైతే వీ కెన్ గెట్ ద ఆల్మండ్ ఫ్లోర్ ఇన్ కాస్కో అండి, ఎనీ స్టోర్, బట్ ఇన్ కాస్కో విల్ గెట్ ఫర్ ద గుడ్ ప్రైస్. సో ఇలా ఆల్మండ్ ఫ్లోర్ యాడ్ చేసేసుకున్న తర్వాత మనం చక్కగా షుగర్ సిరప్లో ఇది కంప్లీట్గా మిక్స్ అయ్యేలాగా మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు నేను ఇక్కడ కొన్ని వెరీ లిటిల్ అమౌంట్ ఆఫ్ మిల్క్ యాడ్ చేశాను. మిల్క్ యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి స్టిర్ చేసేసుకుందాం. అంటే షుగర్, ఇలాచీ, మిల్క్ ఇవి యాడ్ చేయడం వల్ల కొంచెం స్వీట్కి ఫ్లేవర్ వస్తుంది. అండ్ స్వీట్ అంటే కొంచెం మిల్క్ యాడ్ చేసామంటే డెఫినెట్లీ దాని టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. కాబట్టి మనం ఆ ఫ్లేవర్ కోసం వీ నీడ్ టు యాడ్ సమ్ మిల్క్. సో నేను మళ్ళీ కొన్ని మిల్క్ యాడ్ చేసేసుకున్నాను. సో దట్ మనకు ఆ బర్ఫీ టెక్స్చర్ అనేది వస్తుంది. ఇలా స్టిర్ చేస్తూ ఉండాలండి. ఈ స్వీట్కి మాత్రం కొంచెం పేషెన్స్ ఇంపార్టెంటే, బికాస్ స్టిరింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అడగంటకుండా మనము దాన్ని స్టిర్ చేస్తూనే ఉండాలి కంటిన్యూస్గా. ఇలా ఎంతసేపటి వరకు మనం ఇలా స్టిర్ చేస్తూ ఉండాలి అంటే ఈ మిక్స్చర్ అనేది ప్యాన్కి అతుక్కోకుండా సపరేట్ అయ్యేంత వరకు. చూడండి, ఇప్పుడు స్లోగా ఆ మిక్స్చర్ అనేది మనకి సపరేట్ అవుతుంది. సైడ్స్ని కూడా స్క్రేప్ చేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలండి. అండ్ ఇప్పుడు నేను మై మోస్ట్ ఫేవరెట్ ఇంగ్రీడియంట్ గీ యాడ్ చేశాను. అండ్ స్వీట్ అంటే కంపల్సరీ గీ ఉండాలి కదండి. సో కొంచెం గీ యాడ్ చేశాను. అండ్ మీకు కావాల్సినంత యాడ్ చేసుకోవచ్చు. ఇట్ గివ్స్ యూ మోర్ ఫ్లేవర్ అండ్ టేస్ట్, ఎన్హాన్సెస్ ద టేస్ట్ ఆఫ్ ది స్వీట్ అండి. బాగుంటుంది. నెయ్యి యాడ్ చేస్తే ఆ కమ్మదనం వస్తుంది. దట్ ఈజ్ ద క్వాలిటీ ఆఫ్ గీ అండి. సో హియర్ గీ యాడ్ చేసుకున్న తర్వాత మనం చక్కగా మిక్స్ చేసేసుకుందాం. మళ్ళీ చూడండి, గీ యాడ్ చేసుకున్న తర్వాత కూడా ఆ మిక్స్చర్ అనేది సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ స్వీట్ ఎప్పుడు చేసుకోవచ్చు అంటే, మన ఇంటికి ఎవరైనా గెస్ట్ సడన్గా వస్తున్నారు, ఏదైనా డిఫరెంట్గా ట్రై చేయాలి, ఎప్పుడు ఉండే స్వీట్స్ కాకుండా గులాబ్ జామ్, సేమియా ఇలాంటివి కాకుండా డిఫరెంట్ స్వీట్ ట్రై చేయాలనుకున్న వాళ్ళు యూ కెన్ ఈజీలీ గో ఫర్ దిస్ స్వీట్ అండి. ఇంట్లోనే ఎంత టేస్టీ బాదం బర్ఫీ మనం చేసుకోవచ్చు. అండ్ వెరీ సింపుల్. ఓన్లీ కొన్ని ఇంగ్రీడియంట్స్, మనకు పెద్ద ఇంగ్రీడియంట్స్ కావాల్సినవి ఏం లేవు ఇందులో. చూసారా, ఇప్పుడు మిక్స్చర్ అనేది కూడా సపరేట్ అయిపోయింది మనకి. సో ఎట్ దిస్ పాయింట్ మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకొంచెం ఇంకా మీకు డౌట్ ఉంది అనిపిస్తే
కాసేపు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా కడాయి మీదనే అది మిక్స్ చేస్తూ ఉండాలి. ఆ హీట్కి కూడా అది ఇంకా సపరేట్ అయ్యి మంచిగా బాగుంటుంది మిక్స్చర్ అనేది. చూడండి ఇట్లా విడివిడిగా అయిపోతుంది, మిక్స్చర్ మనకు సపరేట్ అవుతుంది. సో ఎట్ దిస్ పాయింట్లో మనం ఒక ట్రే తీసేసుకోవాలి. ఒక ట్రే తీసేసుకొని దాన్ని మంచిగా నెయ్యితో గ్రీస్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ నాన్ స్టిక్ ట్రే తీసేసుకున్నాను. దాన్ని మంచిగా గీతోని నేను గ్రీస్ చేసేసుకొని ఇప్పుడు ఆ మిక్స్చర్ని మనము స్లోగా దీని మీద వేసేసుకోవాలి. అండ్ కొంచెం హాట్ ఉందండి మిక్స్చర్, సో కేర్ఫుల్గా మనము ప్యాన్ పైన స్ప్రెడ్ చేసేసుకోవాలి. సో ఇలా ఒక వుడెన్ స్పూన్తోని అయినా దేంతోనైనా మనం హీట్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి బెటర్ వుడెన్ స్పూన్ యూజ్ చేసి మనము ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే బెస్ట్ అండి ట్రేలోకి. సో ఇలా స్ప్రెడ్ చేసేసుకొని ట్రే పైన మనకు కావాల్సిన షేప్స్, కట్టర్స్ ఉంటే కట్టర్స్తోని కట్ చేసేసుకొని మనకు కావాల్సిన షేప్లోకి కట్ చేసుకోవచ్చు. బట్ ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడు మిక్స్చర్ మనకు కావాల్సిన డిజైర్డ్ షేప్లోకి కట్ చేసేసుకుంటే డ్రై అయిపోయిన తర్వాత ఈజీగా మనకి వచ్చేస్తాయండి అదే షేప్స్తోని పర్ఫెక్ట్గా. అండ్ మీ దగ్గర ఏ కట్టర్స్ లేకపోతే సింపుల్గా నైఫ్కే మనము గీ రాసేసుకొని చక్కగా మనకు కావాల్సిన షేప్స్లోకి, స్క్వేర్ అంటే స్క్వేర్, రెక్టాంగిల్ అంటే రెక్టాంగిల్, పిల్లలకి ఇష్టమైన షేప్స్లలో అలా కూడా కట్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ పైన కొంచెం బాదంతో డెకరేట్ చేస్తున్నానండి. బాదం బర్ఫీ అంటే తెలవడానికి సిగ్నిఫికెంట్గా కొంచెం బాదం కూడా పైన యాడ్ చేసేసుకుంటున్నాను. లుక్ కూడా బాగుంటుంది కదా. సో సేమ్ మనకు స్వీట్ షాప్ స్టైల్లో ఉంటుంది. సో ఇలా డ్రై ఫ్రూట్స్ అనేవి చక్కగా మనం మిక్స్చర్ పైన స్ప్రెడ్ చేసేసుకుందాం. స్ప్రెడ్ చేసేసుకొని నేను చెప్పినట్టు యాజ్ యూజువల్గా మీ దగ్గర కట్టర్స్ ఉంటే కట్టర్స్ ఆర్ నైఫ్తో షేప్ చేసేసుకోండి. ఇదే టైంలో మిక్స్చర్ అనేది కొంచెం హాట్గా ఉన్నప్పుడు అండ్ నేను ఈ స్వీట్ చేసినప్పుడు మా ఇంటికి వచ్చిన గెస్ట్స్ అందరూ దే ఆర్ వెరీ సర్ప్రైజ్డ్ అండి. ఏదో స్వీట్ షాప్లో ఉన్న స్వీట్లా ఉంది అండ్ మోర్ ఓవర్ చాలా ఫ్రెష్గా ఉంది, ఇండియాలో తిన్న ఫీలింగ్ వచ్చిందని చాలామంది కాంప్లిమెంట్స్ ఇచ్చారు. అండ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండి. సో మీరు కూడా ఇలా అప్పుడప్పుడు మీ ఇంటికి వచ్చిన గెస్ట్ని, మీ ఫ్యామిలీ మెంబర్స్ని సర్ప్రైజ్ చేయొచ్చు. డెఫినెట్గా బాగుంటుంది ఈ స్వీట్ రెసిపీ అండ్ చాలా డిఫరెంట్గా కూడా ఉంది. ఎప్పుడు రొటీన్ స్వీట్స్ కాకుండా మీరు ఇలాంటి స్వీట్స్ కూడా ట్రై చేయొచ్చు. టేస్ట్ అండ్ సింపుల్గా అయిపోతుంది ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోని అండ్ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. అంతేనండి, వెరీ సింపుల్. బాదం బర్ఫీ ఈజ్ రెడీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. Food Foodie. Subscribe, Food Foodie. Thank you.